Hello everyone, this is Mayuri. Welcome back to our channel Mayuri Shorts and Vlogs. లాస్ట్ 1 వీక్ నుంచి ర్యాండమ్గా తీసిన వీడియోస్ అన్నీ నేను ఇప్పుడు పోస్ట్ చేసిన లాంగ్ వీడియోలో. ఇట్లా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, లేదంటే లాంగ్ వీడియో చూసేయండి. మా ఊర్లో ఒక 10 days బ్యాక్ మా మమ్మీ వాళ్ళ ఊర్లో పోచమ్మ బోనాలు అయితే అక్కడికి వెళ్ళినా అనమాట. సో ఒక 1 వీక్ అయితే మా ఇంట్లోనే ఉన్నా. అక్కడే పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి అన్నట్టు. ఇది లాస్ట్ డే. మళ్ళీ మా ఇంటికి వచ్చే ముందు రోజే మా హస్బెండ్ వచ్చిండనమాట. నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంది అదే ఊర్లో. సో నార్మల్గా అట్లా బయటికి వెళ్తున్నాం. మా పాప చూసారా, ఒక పన్ను ఊడింది. చిన్నప్పుడే బాగుంటాయి, ఇక పెద్ద అయిన తర్వాత అన్నీ ఎట్లా వస్తాయో ఏమో. ఆ పన్ను రీసెంట్గానే ఊడింది. ఫస్ట్ కిందివి 2 పోయినాయి, తర్వాత పైన ఊగుతున్నాయి అనమాట. ఇప్పుడు చిన్నప్పుడే పిల్లలు క్యూట్ అనిపిస్తారు. ఇక క్యూట్నెస్ పోతుంది వాళ్ళకి 8-9 years ఆ ఏజ్ వచ్చినప్పుడు. మళ్ళీ 13-14 years ఆ టైంలో మంచిగా అనిపిస్తారు 18 years వరకు. అంతే, అమ్మాయిలు ఎవరైనా ఇట్లా చేంజ్ అవుతూ ఉంటారు, ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలీదు. ఇది నెక్స్ట్ డే అనమాట. మ్యారేజ్కి నేను ఇలా రెడీ అవుతున్నాను. నాకు అన్నయ్య అవుతాడు, ఆయనది మ్యారేజ్ అనమాట. ఊర్లోనే పెళ్ళి, చిన్న ఫంక్షన్ హాల్ ఉంటుంది మా ఊర్లో, అక్కడ పెళ్ళి అనమాట. నేనైతే ఇట్లా సింపుల్గా డ్రెస్ వేసుకొని రెడీ అవుతున్నా. చాలా రోజుల తర్వాత మ్యారేజ్కి డ్రెస్ వేసుకున్నా. నాదైతే స్వెట్టి ఫేస్. ఒక వింటర్లో తప్ప నార్మల్గా ఎనీ టైం నాకు ఇట్లా స్వెట్ వస్తూనే ఉంటుంది. నాకే అంత చిరాకేస్తుంది ఇట్లా ఎందుకు కుట్టినా అని. నాతో పాటు రెడీ అయిన వాళ్ళందరిది రెడీ అయినట్టు ఇట్లా స్కిన్ ఫేర్గా కనిపిస్తుంది. ఎట్లా రెడీ అయ్యారో అట్లనే ఉంటుంది. నా అంత స్వెట్ ఎవరికి రాదు, అందుకే నేను మేకప్ వేసుకోను ఎక్కువ. ఒక్కవేళ పొరపాటున ఎప్పుడైనా వేసుకుంటే మాత్రం మొత్తం ఇట్లా మొహం కడిగినట్టు అయిపోతుంది. అందుకే సమ్మర్లో అయితే అస్సలు మేకప్కి మొత్తం దూరము. వేసుకుంటే ఎప్పుడైనా వింటర్లో. నేను ముందే అనుకుంటా ఇక్కడి వాళ్ళ మ్యారేజెస్ సమ్మర్లో రావద్దని. ఇప్పుడు నార్మల్గా స్నానం చేసి వచ్చి రెడీ అవుతుంటే ఇట్లా పౌడర్ కానీ ఏదైనా పెట్టుకుందామంటే స్వెట్ వస్తూనే ఉంటుంది. తుడుచుకొని అంటే ఫ్యాన్ గాలికి ఉంటే కూడా స్వెట్ వస్తూనే ఉంటుంది నాకైతే ఫేస్కి. అందుకే నేను ఎక్కువ ఓన్లీ సన్ స్క్రీన్ పెట్టేసి ఇట్లా కొంచెం ఆరిన తర్వాత లిప్స్టిక్ పెట్టుకొని ఇట్లా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిన అనమాట. ఇంకా మేలో అయితే చెప్పరాదు, చాలా ఉంటుంది వేడి. ఇప్పుడు ఇక నో మేకప్ ఈ మంత్, ఓన్లీ స్కిన్ కేర్. నా స్కిన్ కేర్ రొటీన్ మీకు షేర్ చేయాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. మామూలుగా ఫేస్ వాష్ ఏం పెట్టుకుంటాను, నైట్ క్రీమ్ ఏం పెట్టుకున్నాను అన్నీ మీకు షేర్ చేస్తా. ఇంకా పెళ్ళికైతే వెళ్ళిపోయినాము. మా ఆంటీ కూడా వచ్చింది. మా మమ్మీ, పిన్ని, ఆంటీ, మామయ్య, మా హస్బెండ్ అండ్ నేను, మా డాడీ, పిల్లలు అందరం కలిసి పెళ్ళికి వెళ్ళాము. అక్కడ మా స్కూల్ ఫ్రెండ్ కనిపించింది. చాలా రోజుల తర్వాత. చాలా చేంజ్ అయినావు అని అన్న. నేనైతే గుర్తుపట్టలేక నన్ను మాత్రం గుర్తుపట్టింది. ఎందుకంటే నేను కొంచెం స్లిమ్మే ఉన్నా. మధ్యలో నేను లావ్ అయింది ఎవరికి తెలియదు. మళ్ళీ ఇప్పుడు స్లిమ్ అయినా, అట్లా మళ్ళీ నార్మల్కి వచ్చిన అనమాట. ఒక్కొక్క ఫేజ్ ఇట్లా నేను మ్యారేజ్ అప్పుడు ఎంగేజ్మెంట్కి ఒకలాగా, పెళ్ళైన తర్వాత పాప పుట్టినాక ఒకలాగా, మధ్యలో మా పాప ఫస్ట్ బర్త్డేకి ఒకలాగా, మళ్ళీ మా బాబు పుట్టినప్పుడు ఒకలాగా కొంచెం లావ్ అయి ఉండి అట్లా ఉండేదాన్ని. తర్వాత 2 పిల్లలు కొంచెం పెరుగుతున్న టైంలో ఇట్లా కొంచెం బక్క అయినా అనమాట. ఇక పెళ్ళి అయిపోయింది. మా ఆంటీ వాళ్ళు అటు ఇంటికి వెళ్ళిపోయారు, మా ఇంటికి మేము వెళ్ళిపోయినాము కరీంనగర్కి. నెక్స్ట్ డేనే పిల్లలకి స్కూల్ ఉందన్నమాట. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. మా పాపకి 50 మార్క్స్కి, అంటే పేపర్ 50 మార్క్స్ పేపర్ అనమాట. ఒక్క 250కి 233 వచ్చినాయి మార్క్స్. A1 గ్రేడ్ వచ్చింది. ఇక మా బాబుది అబ్బో LKG 99, 100 అట మార్క్స్. 99% A+ అట. 100కి 494 మార్క్స్ వచ్చినాయి మా బాబుకి. నేను స్కూల్కి వెళ్తే మంచిగా వీళ్ళని పిక్స్ తీసేదాన్ని. నేను వెళ్ళలేదు, వీళ్ళ డాడ్తో పంపించిన అనమాట. ఆయన ఫోన్లో అంత క్లారిటీగా రావు పిక్స్, సో నేను పెట్టలేదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళారని నేను ఇట్లా కూర్చున్నా అంతే, మంచిగా వీడియో తీసుకుందామని. తొందరనే వచ్చారు 1 hour లోపల. ఫ్లిప్కార్ట్లో తీసుకున్న 3 డ్రెస్సెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక్కొక్కటి చూడండి. శారీస్ ఎక్కువ మీషో ప్రిఫర్ చేస్తా, కుర్తా సెట్స్ ఎక్కువ ఫ్లిప్కార్ట్. క్వాలిటీ చాలా బాగుంటాయి అన్నమాట. దేంట్లో అయినా బాగానే ఉంటాయి. బట్ ఇక నా మూడు, నాకు ఏది నచ్చితే అందులో తీసుకుంటా. ఎక్కువ మింత్రాలో మాత్రం కొంచెం ఇక ఈ ప్రైస్ ఎక్కువనే పెడతా, తీసుకుంటా ఎట్లయినా అని అనుకున్నప్పుడే మింత్రా అనేది యాప్ ఓపెన్ చేస్తా. జనరల్గా అయితే ఫ్లిప్కార్ట్, మీషో అయితే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ చూపించేది అయితే ఇది టాప్ ఓన్లీ. జస్ట్ 250కేమో వచ్చింది, ప్యూర్ కాటన్లో. దీనికి మనం పింక్ కానీ బ్లూ కానీ లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. బయట ఎండ బాధకి ఇంట్లోనే వీడియోస్ తీసుకుంటున్నా. 6 వరకు కూడా వేడి ఘోరంగా వస్తుంది. నాకు చెప్పిన కదా స్వెట్ ఫేస్ అని, అందుకే ఇంట్లోనే ఏసీ వేసుకొని వీడియోస్ అయితే తీసుకుంటున్నా. వీడియోస్ క్లారిటీగా వస్తున్నాయో లేదో తెలియదు, కానీ విండో అయితే కొంచెం కర్టెన్ పక్కకు జరిపి అట్లా వీడియోస్ అయితే తీసుకుంటున్నా ఇంట్లోనే. వీడియోస్ కోసం ఒక ప్లేస్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నాను తొందరలో, చూడాలి ఏమవుతుందో. ఇంకా నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ కార్డ్ సెట్ అనమాట. చాలా బాగుంది ఇదైతే క్వాలిటీ. నాకైతే ఈ 3 డ్రెస్సెస్లో ఇదే నచ్చింది.
మనం ఎక్కడికైనా ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత బాగుందో క్వాలిటీ అయితే. నాకు ఇట్లా టాప్ అండ్ బాటమ్ సేమ్ కలర్ ఉంటే నాకు చాలా నచ్చుతాయి డ్రెస్సెస్. ఇప్పుడు అందరు ఎక్కువ ఇట్లానే వేస్తున్నారు డ్రెస్సెస్. దీనికి చున్నేం రాలేదు, ఒట్టిగా క్వాడ్ సెట్ అనమాట. ఈ డ్రెస్ నా షార్ట్స్లో నేను డ్యాన్స్ కూడా చేసిన వేసుకొని, చూడకపోతే చూడండి. ఇది కూడా కాటన్ మెటీరియలే. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్ డ్రెస్, అనార్కలి మోడల్లో ఉంటుంది. అది ప్యాంట్ రాలేదు, ఓన్లీ గౌన్ అండ్ చున్నీ అయితే వచ్చింది. ఇప్పుడు చూపిస్తే చూడండి మీకు. ఇది కూడా బాగానే ఉంది కానీ గేర్ ఎక్కువ రాలేదన్నమాట. కాకపోతే వేసుకుంటే బాగుంది. ఇవన్నీ 500 బిలోనే. ఫస్ట్ మాత్రం 250, సెకండ్ది 450, ఇది కూడా 450 అనుకుంటా. తీసుకోవచ్చు మనం పెట్టిన ప్రైస్కి, నో ప్రాబ్లం. ఈ కలర్ అంటే కొంతమందికే నచ్చుతుంది, ఫేర్గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ బాగుంటుంది. చూద్దాం నాకు కూడా ఎట్లా ఉంటుంది అని చెప్పి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా. చాలా బాగా వచ్చింది, వేసుకోవచ్చు, ఒక 2-3 సార్లు వేసుకోవచ్చు. చాలా బాగుంది డ్రెస్ కూడా. 450కి ఇంతకంటే మంచిగా ఏమొస్తుంది డ్రెస్ అయితే. మీకు ఈ 3 ఏమి నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నేను ఏం తీసుకున్నా కూడా మీకు ఈ లాంగ్ వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ అప్డేట్స్ పెడతా. మీకు కావాలంటే కమ్యూనిటీలో ప్రతిదీ లింక్ ఉంటుంది, వెళ్ళి డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు పోస్టులన్నీ చెక్ చేసి. జార్జెట్ ఫ్యాబ్రిక్, అనార్కలి మోడల్ ఉన్న డ్రెస్సెస్కి జార్జెట్ అయితేనే బాగా సెట్ అవుతుంది. ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మొత్తం. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది, కంఫర్ట్ కూడా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే మీషోలో తీసుకున్న ఈ శారీ. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ కలర్. ఆల్రెడీ నేను ఒకసారి కట్టుకున్న పోచమ్మలకి ఇదే కలర్ అనమాట శారీ అది. సో మా పాపకైతే ఈ శారీ తీసుకొని డ్రెస్ స్టిచ్ చేపిద్దామని ఆర్గెన్జాలో తీసుకున్నాను. బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది, పళ్ళు కూడా చాలా బాగుంది. మీకు ఇట్లనే శారీ అంతా చూపిస్తా చూడండి. బ్లౌజ్ ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చిందనమాట. దీన్ని ఇట్లా స్కర్ట్ కుట్టిస్తే చాలా బాగుంటుంది. మొత్తం శారీ అంతా పెట్టించి ఇట్లా పాపకి స్కర్ట్ కుట్టిస్తే ఇట్లా చూడడానికి ట్రెడిషనల్గా అండ్ క్లాస్గా కనిపిస్తుంది. కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా అలా ఉంది. మనం స్టిచ్చింగ్ చేయించే దాన్ని బట్టి ఉంటుంది. పైనది కొంచెం డిఫరెంట్గా చేయించుకోవాలి మోడల్, కింద ప్లెయిన్గా స్కర్ట్. ఇక వీడియోస్ తీసుకోవడం అయిపోయినాక ఈవినింగ్ అయితే మా వందన వాళ్ళ ఆడపడుచుకి బాబు ఉడితే చూడడానికి వెళ్ళినా అనమాట. వందన అంటే ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పిన, మీకు తెలియకపోతే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాం పార్క్కి. అంటే బయటికి వెళ్తాం కానీ పార్క్కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది. అంత మంచి పార్క్కి, చిన్న చిన్న పార్కులకి, ప్లే ఏరియాలకి తీసుకెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. బట్ ఇక్కడ కొత్తగా కరీంనగర్లో గీతభవన్ దగ్గర మల్టీపర్పస్ పార్క్ అని పెట్టారు. ప్లేస్ అయితే చాలా తీసుకొని మంచిగా పెట్టారు అన్నీ. మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తా ఏమేమి ఉన్నాయనేవి. ఇంకా నేను డీటెయిల్గా అయితే తీయలేకపోయినా, నైట్ వెళ్ళినాం కాబట్టి కొంచెం. ఆ రోజు మా మమ్మీ డాడీ వచ్చిండే. మా మమ్మీ డాడీ ఈవినింగ్ వచ్చారు. వాళ్ళు కూడా హాస్పిటల్కి మా వందన వాళ్ళ ఆడపడుచు వాళ్ళ బాబుని చూడడానికి వాళ్ళు వచ్చారు. ఇక మార్నింగ్ వెళ్దురు ఉండండి అని అంటే ఉన్నారనమాట. అందరం కలిసి పార్క్ వెళ్ళినాము. ఇది రీసెంట్గా April 4th ఓపెన్ అయింది. పిల్లలకైతే 20+ గేమ్స్ ఉంటాయట ఇక్కడ. కొన్ని చూసిన నేను, ఇంకా అంతా తిరగలేదు. కొన్ని ఏమో ఫ్రీగా ఆడుకోవచ్చు, కొన్ని టికెట్ తీసుకోవాలి 50 రూపీస్ పెట్టుకొని. అలా అయితే ఉన్నాయి ఇక్కడ. పెద్దవాళ్ళకి వాకింగ్, పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి, అండ్ చిన్న బర్త్డేస్ ఫంక్షన్స్ వేసుకోవడానికి ఒక హాల్, వాటర్ ఫౌంటైన్, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్, సాంగ్స్ పెడుతూ ఇట్లా లోపల నుంచి వాటర్ వస్తుంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి నైట్ 10 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఎనీ టైం రావచ్చు. కానీ మనం ఇంత ఎండలో వస్తామా, ఈవినింగ్ 5:30కి 6కి అట్లా వెళ్తే డే టైంలో చూసేవన్నీ చూడవచ్చు. మళ్ళీ నైట్ వరకు స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో. అయితే ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ మేము ఇంకేం టేస్ట్ చేయలేదు, మామూలుగా స్నాక్స్ తినేసి వచ్చేసినాం. ఇంకా తెలుసుకోవాలి ఏమేమి ఉన్నాయో. మళ్ళీ నెక్స్ట్ టైం డే టైంలో వెళ్ళినప్పుడు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. కరీంనగర్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, వీడియో చూస్తే హాయ్ అని నాకు కామెంట్ చేయండి. మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోయిండు. ఆయనకు వేరే వర్క్ ఉండే అనమాట. ఇక మా మమ్మీ, డాడీ అండ్ మా పిల్లలు, నేను ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ ఏం లేదు కానీ చూసారా ఇంతమంది పిల్లలు ఉంటే ఏం ఎంజాయ్ ఉంటుంది. అందరూ 50 రూపీసే కదా టికెట్ అని చెప్పి మొత్తం కరీంనగర్లో ఉన్న సగం జనాభా వచ్చినట్టుంది మేము పోయిన రోజే. అంత ఫ్రీయే లేదు అసలు. టికెట్ కట్టి ఎక్కుదామన్నా కూడా అక్కడ కూడా లైనే ఉంది. అంతమంది కొత్త పార్క్ అని చెప్పేసి వస్తారు కదా ఇక అందరూ. ముస్లిమ్స్ అయితే చాలా, ఎక్కడ చూసినా వాళ్ళే, పార్కులకు ఎక్కువ వాళ్ళే వస్తారు కదా. పాపన్న
కొన్ని ట్రై చేస్తుంది కానీ మా డుగ్గు అయితే అస్సలు ట్రై చేయడు. ఏది చూసినా భయపడతాడు. అంటే అక్కడ దూరం నుంచి నిల్చొని హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ అది ఎక్కాలని అనుకోడు. అంతే చిన్న స్లైడర్ అవి ఇవి జారుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తాడు. మా పాప ప్రతిదీ ట్రై చేయాలని చూస్తుంది. ఇక్కడ ఇట్లా ఎయిర్ హౌస్ లాంటిది ఉంది కదా, దీనికి 50 రూపీస్ టికెట్. పైనకి ఎక్కి మా పాప అయితే కొద్దిసేపు ఆడుకుంది. ఏదైనా 10 మినిట్స్ అనమాట. ఇష్టం మనం డబ్బుల్ని బట్టిగా 10 మినిట్స్ ఆడుకుంటే అక్కడికే చాలా అనిపిస్తుంది వాళ్ళకి. ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కానీ మేము కొన్ని ట్రై చేసినాము. పాప అన్నీ అంటే భయపడుతుంది కాబట్టి. ఇప్పుడు పైకి ఎక్కి ఇటు జారు. తిట్టుంది. వదిలిపెట్ట జారుతాడు. జారు. పిల్లలు ఫుల్ ఆడుకున్న తర్వాత ఇక్కడ వాటర్ దగ్గర ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత స్నాక్స్ అయితే తీసుకున్నాము. పాప్కార్న్ అండ్ చిప్స్ ఇంకా వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. సో అలా జరిగిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు.
సమ్మర్లో మంచి వీడియోస్ తీస్తా అది ఇది అని అనుకున్నాను. బట్ కొన్ని ప్లాన్స్ అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. ఎందుకంటే మా అత్తమ్మది కాల్ ఫ్రాక్చర్ అయింది. సో సర్జరీ అయిందనమాట. 40 days రెస్ట్ చెప్పారు. కొంచెం వీడియోస్ కూడా డిలే అవ్వచ్చు. ఇంట్లోనే ఏవో ఒకటి కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తా. బయటికి వెళ్తామో లేదో అంత ఐడియా అయితే లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది మా ఇంట్లో. అందరము ఇంట్లోనే లాక్డౌన్. ఎందుకంటే పేషెంట్ ఉంది కాబట్టి కేర్ తీసుకోవాలి కాబట్టి. మ్యాక్సిమం అన్నీ ఎటు వెళ్ళినా ఏం చేసినా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను వీడియోస్లో. నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాంట్లో నేను ఏ అవుట్ఫిట్ అయినా తీసుకున్నా కానీ లింక్ పెడతాను. సో మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు యూట్యూబ్లో కమ్యూనిటీ అని ఉంటుంది. నా దాంట్లో కమ్యూనిటీలో పోస్టులు ఉంటాయి. చెక్ చేసుకొని నా లింక్స్ త్రూ డైరెక్ట్గా మీరు కావాలనుకున్నది తీసుకోవచ్చు. ఓకే మరి బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.